నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరం మొదటి రోజు ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తుతున్నారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాల వద్ద క్యూ కట్టారు. దీంతో దేశంలోని పలు ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లన్న క్షేత్రం, జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులతో కిక్కిరిశాయి. ఇక కొత్త ఏడాది పురస్కరించుకుని వారణాసి, అయోధ్యలో తెల్లవారుజామునే తొలి గంగా హారతి, సూర్య పూజ నిర్వహించారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొత్త సంవత్సరం మందుబాబులకు షాక్ తగిలింది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1198 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. గత రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎల్బీ నగర్ ఏరియాలో మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి భద్రతా పర్యవేక్షించారు. అటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్లు చార్మినార్ను సందర్శించి దక్షిణ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ఐపీఎస్లతో సహా సీనియర్ ఐపీఎస్లు ప్రజలతో కలిసి నూతన సంవత్సర కేక్ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 87% పూర్తయినట్లు మంత్రి రామానాయుడు వివరించారు. 2027 సంవత్సరం చివరికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందుగా 2027 గోదావరి పుష్కరాలు నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని మంత్రి వెల్లడించారు. జగన్ విధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ స్థానే నిర్మిస్తున్న కొత్త డయాఫ్రమ్ వాల్ 1032 మీటర్లు అంటే 83% నేటికి పూర్తి చేయగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరంలోనే నిర్వాసితులకు సుమారు 2000 కోట్లు విడుదల చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి రామానాయుడు చెప్పారు. అడల్ట్ వీడియోలను చూడటానికి భారతీయులు 2025లో సుమారు 1080 కోట్లు ఖర్చు చేశారని అడల్ట్ వీడియో ప్లాట్ఫామ్ ఓన్లీ ఫ్యాన్స్ తెలిపింది. ఓన్లీ ఫ్యాన్స్లో వీడియోలను చూడాలంటే సబ్స్క్రిప్షన్ చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్పై క్రియేటర్లు తమ ప్రత్యేకమైన కంటెంట్ను షేర్ చేస్తారు. యూజర్లు తమ ఫేవరెట్ క్రియేటర్ల వీడియోలు లేదా న్యూడ్ ఫోటోలను చూడటానికి సొమ్ము చెల్లిస్తారు. ఈ ప్లాట్ఫామ్లో ఫిట్నెస్, మ్యూజిక్, కుకింగ్లకు సంబంధించిన కంటెంట్ కూడా ఉంటుంది. ప్రధానంగా అడల్ట్ కంటెంట్కు ఈ ప్లాట్ఫామ్ ప్రజాదరణ పొందింది. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరిగే నుమాయిష్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నెల 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు సుమారు 45 రోజుల పాటు కొనసాగనుంది. ప్రవేశ రుసుం 50 రూపాయలుగా నిర్ణయించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు, శని, ఆదివారం సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రారంభమైన పరీక్ష పే చర్చ కార్యక్రమం మరో గిన్నిస్ రికార్డును నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు.
జనవరి 11 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్న వారిలో 2.85 కోట్ల మంది విద్యార్థులు, 17 లక్షల మంది టీచర్లు, 3.49 లక్షల మంది తమ పేర్లను 8వ ఎడిషన్ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారు. డిసెంబర్ 30 నాటికి 3 కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్లతో ఈ కార్యక్రమం చారిత్రక మైలురాయిని చేరుకుందని కేంద్ర విద్యాశాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 2025 ఎడిషన్లో 3.53 కోట్ల మంది రిజిస్టర్ చేసుకుని గిన్నిస్ రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. నెల రోజుల నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురియడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో నూతన సంవత్సరం మొదటి రోజు మంచుతో స్వాగతం పలికింది. ఉదయం 9 గంటల వరకు పల్లెలలో సూర్యుడు కానరాలేదు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది తీరమంతా పొగమంచు అల్లుకోవడంతో మునిపెన్నడూ చూడని సరికొత్త వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్కి తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత జలాలు తాగి 8 మంది చనిపోయారు. ఇండోర్లో మంచినీటి పైప్ లైన్లు లీక్ అయి మురుగునీరు తాగునీటిలో కలిసిపోవడంతో ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక సమాచారం. మరో 149 మంది నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని నగర మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపారు. ఇండోర్లోని భగీరథ్పుర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలుషిత జలాల కారణంగా కొద్ది రోజులుగా ఇక్కడ 1100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీఎం మోహన్ యాదవ్ ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండోర్లోని 2 మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని, ఒక పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అమెరికాను శీతాకాల తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలోని ఉన్న వెస్ట్ఫీల్డ్ అనే పట్టణాన్ని బలమైన గాలులు కుదిపేశాయి. గంటకు 50 నాటికల వేగంతో వీచిన గాలులకు తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ గాలుల ధాటికి ఎరీ సరస్సులో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో 6 నుంచి 11 అడుగుల మేర ఎగిసిపడ్డ అలలను చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ప్రాంతంలో అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తన 3వ కుమార్తె వివాహం చేశారు. డిసెంబర్ 26వ తేదీన రావల్పిండిలో సైనిక ప్రధాన కార్యాలయంలో పెళ్లి వేడుక జరిగింది. అయితే తన సోదరుడి కుమారుడికే తన కూతుర్ని ఇచ్చి అసీం మునీర్ పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక జర్నలిస్టులు కొన్ని కథనాలు రాశారు. ఆ పెళ్లిని చాలా గోప్యంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సీనియర్ రాజకీయ నేతలు, సైనిక అధికారులు ఆ మ్యారేజీకి హాజరయ్యారు. భద్రతా కారణాల వల్ల వేడుకను గుట్టు చప్పుడు కాకుండా చేశారు. పెళ్లికి సంబంధించిన అధికారిక ఫోటోలు ఇంకా రిలీజ్ కాలేదు. సోదరుడి కుమారుడికి తన కుమార్తెతో వివాహం చేయటంపై వివిధ రకాలుగా చర్చ జరుగుతోంది.